హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి చాలా రోజులుగా పొత్తులపై చాలా ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది. బీజేపీ కూటమిలోకి వస్తుందా రాదా? చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు, అక్కడ సమావేశాలు అవుతున్నారు. కొంతమంది కూటమిలోకి వస్తారంటూ చెప్తున్నారు, కొంతమంది రారని చెప్తారు. ఈ అన్ని ప్రశ్నలకు ఈ రోజుతో తెరపడిపోయింది. బీజేపీ కూటమిలోకి ఎంట్రీ ఇస్తుంది. బీజేపీ ఏపీ రాజకీయాల్లో పొత్తులతో ఎన్నికలకు వెళ్ళనుంది. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పలుమార్లు అమిత్ షాతో, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. పొత్తు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. సీట్ల పైన మాత్రం కొంత సర్దుబాటు జరుగుతూ వస్తుంది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఇచ్చినటువంటి సీట్లలో ఏమన్నా తీసి మళ్ళీ బీజేపీకి సర్దాలా అనే దానిపైన కూడా కొంత నిర్ణయాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ క్యాడర్లో మాత్రము కొంత అసంతృప్తి కనబడుతుంది. లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పార్టీని పెంచుకోవడానికి, ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి కొంత ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. మనం టీడీపీతో సపోర్ట్ చేయడం వల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం దాన్ని పట్టించుకోకుండా ఒంటరిగానే పోటీ చేసే కంటే కూటమిలోకి వెళ్ళి పోటీ చేసి 1-2 స్థానాలను గెలవడం బెటర్ అంటూ కూడా భావిస్తుంది. అయితే కానీ బీజేపీ అధిష్టానం మాత్రము కొంతమంది సీనియర్లకు, అలాగే పార్టీకి సంబంధించి ఎవరైతే చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దాదాపు 11 అసెంబ్లీ, 5 నుంచి 6 పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరనున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందని చెప్పేసి ఇప్పటికే సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి, ఎందుకంటే బీజేపీ ఎక్కువగా అసెంబ్లీ కంటే పార్లమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలని కోరుతుంది. 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాల్లో ఎవరిని పోటీ చేయించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కొంత అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఎవరైతే గతంలో ఏదైతే 2019 ఎన్నికల తర్వాత ఏదైతే స్టేట్ బైఫర్కేషన్ అయిందో ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశారు టీడీపీ జనసేన బీజేపీ. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పార్టీ కోసం చాలామంది పనిచేసి ఓటమి పాలైన నేతలు కూడా స్టిల్ ఇప్పటికీ పార్టీతోనే కంటిన్యూ అవుతున్నారు. సో వాళ్ళందరికీ తిరిగి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎవరైతే గతంలో టీడీపీ పార్టీ నుంచి సీఎం రమేష్ కానివ్వండి, సుజనా చౌదరి కానివ్వండి, టీజీ వెంకటేష్ కానివ్వండి, వీళ్ళందరూ టీడీపీ నుంచి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరి ఎంపీలుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి మళ్ళీ తిరిగి టికెట్లు ఇస్తే, టీడీపీ మనుషులుగా ముద్ర ఉన్నటువంటి వ్యక్తులకి మళ్ళీ బీజేపీ టికెట్లు ఇస్తే అది పార్టీ పైన నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలా కాకుండా పార్టీ కోసం ఎప్పటి నుంచి అయితే ముందుగా పనిచేస్తున్నారో ఎవరైతే పురంధేశ్వరి కానివ్వండి, నెక్స్ట్ సోమ్ వీరాజ్ కానివ్వండి, ఇలాంటి ప్రముఖ నేతలందరినీ కూడా తిరిగి రంగంలోకి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. సో ఇలా చూసుకుంటే మాత్రము టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నేతలకు మాత్రం కొంత భంగపాటు తగ్గే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మాత్రము ఏపీ రాజకీయాల్లో కొంత సస్పెన్స్గా కనిపిస్తుంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి కలుస్తాయంటూ కూడా 2 పార్టీల కంటే ముందుగానే ఈయన భావిస్తూ వచ్చారు. పొత్తులకు సంబంధించి బీజేపీలో చర్చలు జరుపుతున్నామని చెప్పేసి చాలాసార్లు ఆయన బహిర్గతంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ఆయన ఆల్మోస్ట్ బీజేపీ నుంచే పోటీ చేస్తారంటూ కూడా ఒక సమాచారం ఉంటుంది. బీజేపీ పార్టీలో చేరి ఈ పొత్తులు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత, సీట్లు కొలిక్కి వచ్చిన తర్వాత బీజేపీలో చేరితే మాత్రము అక్కడ క్యాడర్ మాత్రం ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితి కనపట్లేదు. ఇప్పటికే నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ శ్రేణులు కానివ్వండి, ఆ నియోజకవర్గం కింద ఉన్నటువంటి దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ మొత్తం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారంటూ తెలుస్తుంది. అంతేకాకుండా టీడీపీ జనసేన ఎవరైతే శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ గతంలో ఏదైతే రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ పైన కానివ్వండి, చంద్రబాబు పైన చేసినటువంటి విమర్శలు కానివ్వండి, వీళ్ళంతా కూడా రఘురామకృష్ణ క్యాడర్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు సీట్లు ఇస్తే కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు బీజేపీ నేతలు కూడా చాలామంది గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో కొంతమంది నేతలు రఘురామకృష్ణంరాజుకి సీట్ ఇవ్వడాన్ని కూడా ఇష్టపడట్లేదు అన్నట్టు కూడా భావిస్తున్నారు. ఆయనకి అడ్డంకులు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు వివిధ పార్టీలతో పనిచేసి వచ్చి ఆ తర్వాత ఆ ప్రభుత్వం ఈ గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే వైసీపీ నుంచి గెలిచి అక్కడ ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి వైసీపీ పార్టీని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి టార్గెట్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా మనం చూస్తూనే వచ్చాము. ఈ నేపథ్యంలోనే ఆయన పైన విన్న వ్యతిరేకత ఆయనకి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే అదే పార్టీ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో మిగతా స్థానాల్లో ఆ నెగిటివిటీ వల్ల కొంత క్యాడర్ నష్టపోయే అవకాశం ఉంటుంది, ఓట్ బ్యాంక్ నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా శ్రేణులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం బీజేపీ రఘురామకృష్ణంరాజుకి కొంత షాక్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది.
కనబడుతుంది. కానీ ఒకవేళ బీజేపీ నుంచి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన జనసేనలోనో లేదంటే టీడీపీలోనో చేసి టికెట్ తెచ్చుకునే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించి కానివ్వండి, పవన్ కళ్యాణ్కి సంబంధించి కానివ్వండి, ఈ 2 పార్టీలతో ఆయన ఎక్కువగా సమన్వయంగా కనిపిస్తున్నారు. ఎక్కువ తరచూ ఆ పార్టీలని పొగుడుతూ ఆ పార్టీలకు సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఒకవేళ బీజేపీ మాత్రం ఆ స్టెప్ తీసుకోకపోతే మాత్రము టీడీపీ లేదా జనసేనలో ఏదో ఒక పార్టీలో చేరి ఖచ్చితంగా నరసాపురం సీట్ నుంచే పోటీ చేయాలని చెప్పేసి ఆయన గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన భావిస్తే అక్కడ కేడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? 3 పార్టీలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో 3 పార్టీల్లో ఆయనకు సంబంధించి కొంత అసమ్మతి ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత నియోజకవర్గానికి రాలేదు, అక్కడ కార్యక్రమాల్లో ఏవి పనిచేయలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఫండ్స్ కూడా తీసుకురాకుండా అక్కడ డెవలప్మెంట్ ఏం జరగకుండా చూశారని చెప్పేసి వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కేడర్ కూడా బాగా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 పార్టీలు కొంత వ్యతిరేకత ఉన్నటువంటి తరుణంలో దీనివల్ల రఘురామకృష్ణరాజు కొన్ని ఎక్కువ ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తే మాత్రము ఆ సీటులో కొంత టఫ్ ఫైట్ జరగబోతుంది. ఆయన గెలుస్తారా లేదా అన్నదానికంటే కూడా అక్కడ కేడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కానీ బీజేపీ మాత్రము పొత్తులో రావడంతో మాత్రం కొంత టీడీపీ కేడర్లో కూడా జోష్ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ కేడర్ కూడా కొంత అన్సాటిస్ఫైడ్గా ఉంది బీజేపీతో పొత్తు వల్ల. సో మరి ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే బీజేపీ కానివ్వండి, అలాగే రఘురామకృష్ణరాజుకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేందుకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకి మాత్రం ఈసారి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కేంద్ర అధిష్టానం భావిస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా అభ్యర్థుల లిస్టును కూడా ఫైనల్ చేయబోతున్నట్టు తెలిసింది. మరొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పొత్తుల గురించి, అలాగే అభ్యర్థుల జాబితా గురించి, ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.